వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. బీజేపీలో అంటే భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ విలీనం, కమలం పార్టీలో గులాబీ పార్టీ విలీనం. తెలంగాణ రాజకీయంలో ఇప్పుడు ప్రకంపనలు రేపుతున్న బిగ్ బ్రేకింగ్ ఇది. ఆర్టీవీ అధినేత రవిప్రకాష్ ఇది బ్రేకింగ్ చేశారు. కమలం పార్టీకి గులాబీ పార్టీకి మధ్య చర్చలు జరుగుతున్నాయి కూడా. అతి త్వరలో బీఆర్ఎస్ బీజేపీలో విలీనమైపోతుందని, ఇక బీఆర్ఎస్ ఒక చరిత్రగా మిగిలిపోతుందని రవిప్రకాష్ బ్రేక్ చేశారు. అర్ధరాత్రి పూట ఆయన చేసిన బ్రేకింగ్ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. బీఆర్ఎస్ ఖచ్చితంగా బీజేపీలో విలీనమవుతుందని, దీనికి గల కారణాలు ఇవి అంటూ రవిప్రకాష్ చాలా సంచలనమైన బ్రేకింగ్ చేశారు. ఇప్పుడు తెలంగాణ రాజకీయంలోనూ మీడియా రంగంలోనూ రవిప్రకాష్ బ్రేకింగ్ ఒక సంచలనమైన చర్చనీయాంశంగా మారింది. సీనియర్ జర్నలిస్టు ఆర్టీవీ అధినేత రవిప్రకాష్ మంగళవారం రాత్రి ఈ బిగ్ బ్రేకింగ్ విడుదల చేశారు. బిగ్ వార్తను బ్రేక్ చేశారు. బీఆర్ఎస్ ఖచ్చితంగా బీజేపీలోకి విలీనమవుతుందని ఆయన బ్రేక్ చేశారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్కు బీజేపీలో విలీనం కావడం తప్ప మరో మార్గం లేదని, దీనికి చర్చలు కూడా జరుగుతున్నాయని, చర్చలు చాలా వరకు ఫలవంతమయ్యాయని కూడా రవిప్రకాష్ వెల్లడించారు. ఒకవైపు కేసీఆర్ కూతురు కవిత లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయి జైల్లో ఉండిపోవాల్సి రావడం, మరోవైపు తెలంగాణలో ఓటమి అనేక కేసుల చిక్కుముళ్ళు ఉక్కిరిబిక్కిరి చేస్తున్న నేపథ్యంలో కేసీఆర్కు మరో మార్గం లేక బీజేపీతో దోస్తీ చేయడమో లేక విలీనం కావడమో వంటి అంశాలను పరిశీలించాలని, చివరకు బీఆర్ఎస్ను బీజేపీలోకి విలీనం చేయాలని డిసైడ్ అయ్యారని, దీనికోసం ఢిల్లీలో పెద్ద ఎత్తున చర్చలు కూడా జరుగుతున్నాయని రవిప్రకాష్ సంచలనమైన వార్త బ్రేక్ చేశారు. కేటీఆర్, హరీష్ రావులు తరచుగా ఢిల్లీ పర్యటన వెనుక కూడా అంతరార్థం ఇదేనని ఈ వార్తా కథనాంశం ద్వారా తెలుస్తోంది. కేటీఆర్, హరీష్ రావులు ఢిల్లీలో బీజేపీ పెద్దలతో సమావేశమయ్యారని, అనేక దఫాలుగా జరిగిన ఈ సమావేశంలో చర్చలు ఫలవంతమయ్యాయని, ముఖ్యంగా కవితను కలిసేందుకు వెళ్తున్నట్టు బయటికి చెప్పిన ఈ ఇద్దరు బీజేపీ నేతలతో సమావేశమయ్యారని, ఈ సమావేశం కాస్త సక్సెస్ అయిందని కూడా ఆర్టీవీ బిగ్ బ్రేకింగ్ స్పష్టం చేస్తోంది. అయితే బీజేపీ స్థానిక నేతలు బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, ఈటెల కావచ్చు, ఈ విలీన ప్రతిపాదనకు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారని, వాళ్ళు వ్యతిరేకిస్తున్నారని రవిప్రకాష్ వెల్లడించారు. ఈ నేతలు బీఆర్ఎస్తో కలవడానికి ఎంత మాత్రం ఇష్టం లేదని, బీఆర్ఎస్తో స్నేహం కూడా తమకు అవసరం లేదని, సొంతంగానే ఎదిగే అవకాశాలు తెలంగాణలో తమ పార్టీకి స్పష్టంగా ఉన్నాయని అంటే తెలంగాణ బీజేపీ నేతలు వాదిస్తున్నట్లు సమాచారం. అయితే బీజేపీ అధిష్టానం మాత్రం కేసీఆర్తో దోస్తీకే మొగ్గు చూపిందని, అలాంటి పరిణామాలు జరిగే అవకాశాలు చాలా ఉన్నాయని, అతి త్వరలో బీఆర్ఎస్ ఒక చరిత్రగా మిగిలిపోతుందని, బీజేపీలో కలిసిపోతుందని, బీజేపీలో కేసీఆర్కు ఆయన కుటుంబ సభ్యులకు మంచి పదవులు కూడా లభిస్తాయని తెలుస్తోంది. అయితే బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ కలుస్తుంది, వాళ్ళ మధ్య చర్చలు జరుగుతున్నాయని చాలా కాలంగా ఊహాగానాలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఈ విధమైన ఆరోపణలు కూడా చేసింది. బీఆర్ఎస్ ప్రతిసారి ఈ వాదనను ఖండించింది. కానీ రవిప్రకాష్ చెప్పింది రాజకీయ చర్చల్లో ఒక ప్రకంపనలకు కారణమవుతోంది. ఎందుకంటే గతంలో రవిప్రకాష్ చెప్పింది, పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన చెప్పింది నిజమైంది. ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం వస్తుందని, తెలంగాణలో బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాదని రవిప్రకాష్ చెప్పారు. ఇదే కారణంగా ఇప్పుడు ఈ విషయాన్ని మళ్ళీ రవిప్రకాష్ బిగ్ బ్రేకింగ్గా విడుదల చేయడంతో మళ్ళీ చర్చనీయాంశంగా మారింది. ఆయన మాటల మీద గురి ఏర్పడుతోంది. ఎందుకంటే గతంలో ఆయన విడుదల చేసిన సర్వే నిజమైంది. ఇప్పుడు ఆయన ఆషామాషిగా చెప్పి ఉండరు. ఆయన ఖచ్చితంగా కీలకమైన లీకేజ్ అంది ఉంటుంది. ఇందులో భాగంగానే ఆయన బిగ్ బ్రేకింగ్కు తెరలేపారని చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇలా జరుగుతుందా? కేసీఆర్ ఒక చరిత్రగా మిగిలి చరిత్ర సృష్టించి తెలంగాణను సాధించిన పార్టీగా గుర్తింపు తెచ్చుకొని తన పార్టీని ఇలా బీజేపీలో సమాధి చేస్తారా అంటే ఆశ్చర్యకరమైన విషయమే. కానీ అలాంటి పరిణామాలు జరుగుతున్నాయి.
బీజేపీ బీఆర్ఎస్ల మధ్య అయోధ్య అసెంబ్లీలోనూ స్పష్టంగా కనబడింది. ఏదో జరుగుతుంది. కానీ కేసీఆర్ ఇలాంటి చారిత్రాత్మక తప్పిదం చేస్తారా అంటే ఆశ్చర్యమేస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ ఓడినా గెలిచినా తెలంగాణలో దానికి ఒక ప్రాధాన్యత ఉంది. తెలంగాణ తెచ్చిన పార్టీగా స్థానికులు అనేకులు పెద్ద ఎత్తున నమ్ముతుంటారు. కానీ బీఆర్ఎస్ ఇప్పుడు బీజేపీ వైపు వెళ్తే బీఆర్ఎస్ అస్తిత్వం కోల్పోతుంది, ఒక చరిత్రగా మిగిలిపోతుంది. నిజమో కాదో తెలియదు, బీఆర్ఎస్ అధినేత మనసులో ఏముందో తెలియదు. పరిణామాలు మాత్రం, అడుగులు మాత్రం బీజేపీ వైపు వెళ్తున్న మాట స్పష్టం. కానీ కేసీఆర్ ఇంత చారిత్రాత్మక తప్పిదం చేస్తారా తెలియదు. చేస్తే చేయొచ్చు కూడా. రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు. కేసీఆర్ తన రాజకీయ అవసరాల కంటే కూతురుకు ప్రాధాన్యత ఇస్తున్నారని, ఇంతేకాకుండా తెలంగాణలో ఎదురవుతున్న సవాళ్లు, కేసులు వీటన్నిటి నుంచి పరిష్కరించుకోవాలంటే, తప్పించుకోవాలంటే బీజేపీతో స్నేహం మినహా మరో మార్గం లేదని భావిస్తున్నారట. ఇది రవిప్రకాష్ పేల్చిన బాంబు. ఈ బాంబు నిజమైతే ఇక బీఆర్ఎస్ చరిత్రలో కలిసిపోయినట్టే.